శ్రీకాకుళం జిల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలో ఈ రోజు పర్యటనపై మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు వాడవేడిగా విమర్శలు గుప్పించారు. చెత్త సంపద కేంద్రం ప్రారంభించడానికి ముఖ్యమంత్రి జిల్లాకి రావాలా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు మూడవసారి జిల్లాకి రావడం, ఒకసారి ఇచ్చాపురం వచ్చిన చంద్రబాబు టీ పెట్టడం నేర్పించారు. రెండవసారి బుడగట్లపాలెం వచ్చినప్పుడు హార్బర్ పనులు ఆపించి వెళ్లిపోయాడు. మూడవసారి పర్యటనలో చెత్త సంపద కేంద్రం తీసుకొచ్చారు. చంద్రబాబుకి ఈ జిల్లాపై ఉన్న ప్రేమ చెత్త సంపద కేంద్రం ద్వారా తేటతెల్లం అయిందంటూ ఎద్దేవా చేశారు. వంచన, మోసం, దగ మొదలగు పిల్లర్ల మీద ఆవిర్భవించిన పార్టీ చంద్రబాబు పార్టీ. వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం ప్రజలకు సేవ చేయాలని ఆవిర్భవించిన దమ్మున్న పార్టీ వైసీపీ. గుణపం వేసుకొని తిరిగేవారు మీరు మమ్మల్ని విమర్శించడమా? మా పార్టీతో మీ పార్టీకి పోలిక అన్నారు. మీడియా మిత్రులు, మీకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లా రావటం జరిగింది. వాస్తవానికి ముఖ్యమంత్రి గారు మన జిల్లా వస్తున్నారంటే ఒక 2 వారాల ముందు నుంచి జరుగుతున్నటువంటి హడావుడి. ముఖ్యమంత్రి గారు ప్రోగ్రాం పెట్టారు మన జిల్లాలో, అధికారులందరూ కూడా పరుగులు పెడుతున్నారు అంటే నేను ఒక మీడియా మిత్రుని ఫోన్ చేసి అడిగా, ఏంటి ముఖ్యమంత్రి గారు ప్రోగ్రాం పెట్టారట కదా మన జిల్లా, ఏంటి కదా అని. ఆ మీడియా మిత్రుడు మొదట్లో నాకు కూడా పెద్దగా తెలియదండి, ఏ సందర్భంలో వస్తున్నారు మాకెవరికి ఇంకా అవగాహన లేదు, కానీ రావడం అయితే వస్తున్నారు అని చెప్పి ఉన్నారు. అక్కడి నుంచి ఒక 3 రోజులు 4 రోజుల తర్వాత ఒక మీడియా మిత్రుడు చెప్పాడు, ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఫైనల్ అయింది, చెత్త సంపద కేంద్రం ఇనాగరేట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అని చెప్పి. ఇదేంటిది? చెత్త సంపద కేంద్రం ఇనాగరేట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు రావాలా? సింపుల్ క్వశ్చన్ ఇది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఇది 3వసారి జిల్లాకు రావడం. ఒకసారి ఇచ్చాపురం వచ్చారు. ఇచ్చాపురం వచ్చి ఆయన చేసినటువంటి ఘనకార్యం ఏంటబ్బా అంటే టీ పెట్టడం నేర్పించారు. ఆ రోజు ఏం నేర్పించారు? ఆ రోజు టీ, హై టీ పెట్టడం నేర్పించారు ఆ రోజు, మొదటిది. రెండోసారి వచ్చారు మళ్ళీ మన జిల్లాకి, ఎచ్చర్ల బుడగట్లపాలెం వచ్చారు. బుడగట్లపాలెం వస్తున్నప్పుడు మేము అందరం అనుకున్నాం, అది మత్స్యకార గ్రామం, జగన్మోహన్ రెడ్డి గారు హార్బర్ మంజూరు చేశారు, హార్బర్ పనులు ఏమైనా పరుగులు పెట్టిస్తారేమో అని మేము అందరం కూడా చాలా ఆశగా ఎదురు చూసాము. తీరా ముఖ్యమంత్రి గారు వచ్చి ఏమన్నారు? హార్బర్ పనులు ఆపించి వెళ్ళిపోయినారు రెండోసారి. ఈసారి 3వసారి రావడం, 3వసారి వస్తున్నారు కదా, ఏదో ఒక పెద్ద సంపద సృష్టించే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారేమో, ఈ జిల్లా ప్రజలు ఈ సంపద సృష్టిలో ఇతర జిల్లాలతో పోటీ పడి మొదటి స్థానంలోకి వచ్చేస్తారేమో అన్న ఆశతో ఎదురు చూస్తే 3వసారి ఆయన తీసుకొచ్చినటువంటి పెద్ద ప్రాజెక్ట్ ఏంటి అంటే చెత్త సంపద కేంద్రాన్ని తీసుకొని రావటం జరిగింది. దీస్ ఆర్ ద 3 ప్రోగ్రామ్స్. ఈ 2 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకు 3 సార్లు వచ్చి, మొదటిసారి టీ పెట్టడం నేర్పించి, రెండోసారి హార్బర్ పనులు ఆపించి, 3వసారి చెత్త సంపద కేంద్రాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఇది వాస్తవం. ఇది ఎవడు అవునన్నా కాదన్నా, రేపొద్దున ఎవరో ఒకరు మీడియా ముందుకు వచ్చి పిచ్చివాగుడు వాగినా, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఈ జిల్లా మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రత్యేక ప్రేమ ఈ చెత్త సంపద కేంద్రం ద్వారా తేటతెల్లమైందని నేను ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కూడా మనవి చేయదలుచుకున్నాను. చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాను నేను. పైపెచ్చు చంద్రబాబు గారు
జిల్లా ప్రజలకి ఒక 2 సలహాలు ఇచ్చారు ఈరోజు ఈ చెత్త సంపద కేంద్రం ఇనాగరేషన్ సందర్భంగా. జిల్లా ప్రజలు సంపదను ఎలా సృష్టించుకోవాలి అనే దానికి ఒక 2 సలహాలు ఇచ్చారు. మరి జిల్లా ప్రజలందరూ ఆయన చెప్పినటువంటి సలహాలను ఫాలో అయి సంపద సృష్టించుకోవాల్సిందిగా నేనైతే విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. మొదటిది, పిల్లలను కనండి. పిల్లలు భారం కాదట. 3 4 కనడం భారం కాదట. 3వ బిడ్డల కంటే 30,000, 4వ బిడ్డల కంటే 40,000 చొప్పునిచ్చి పిల్లలు భారం కాదు, పిల్లలే మీకు ఇచ్చేటటువంటి సంపద మేము అని చంద్రబాబు గారు సెలవిచ్చారు ఈరోజు. ఏమవుతుంది అసలు నాకు అర్థమవుదు. ఏమవుతుంది ఏంటి ఆలోచనలు ఏంటి నాకు అర్థం కాదు. మీ అబ్బాయికి ఇవ్వండి ఆ సలహా, మీ అబ్బాయికి ఇవ్వండి. పేదలకి ఎందుకు అలాంటి సలహాలు ఇస్తున్నారని నేను అడుగుతున్నాను. మీ అబ్బాయికి ఇవ్వండి. ఎవరు వద్దన్నారు? మీరెందుకు ఆ సమయం నుంచి ఒక పిల్లోని కానీ ఆపేశారు? 2 3 4 కనలేదు. ఇంకో సలహా, చెత్తని 4,000 ఎకరాలు పైబడి ఎయిర్పోర్ట్ కడతారట. ఇప్పుడున్న గన్నవరం ఎయిర్పోర్టు అమరావతికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నదట. చూసారు, ఇది దోపిడీ కాదా? ఇది కేవలం మీ రియల్ ఎస్టేట్ ప్రయోజనాలను ఉద్దేశించింది కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవేవి చంద్రబాబు గారు మాట్లాడు. ఓ ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడరు. సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని చెప్పి పిల్లల తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితుల్లో ఉంటే ఈ రాష్ట్రం, దాని గురించి మాట్లాడు. గిట్టుబాటు ధరలు లేవని చెప్పి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంటే దాని గురించి మాట్లాడు. ఒక ఉచిత పంటల బీమా గురించి మాట్లాడరు. మహిళల ఆడబిడ్డ నిధి గురించి మాట్లాడరు. ఏ సమస్య గురించి కూడా ఆగిపోయిన ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాత్రం మాట్లాడతారు. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? నాడు నేడు కింద స్కూళ్ళని అత్యద్భుతంగా తీర్చిదిద్దితే ఈరోజేమో ఒక ప్రత్యేకంగా పోర్టల్ పెట్టారు. దాతలు మన భవిష్యత్తుకి డబ్బులు ఇవ్వాలట. ఆ డబ్బులతో స్కూళ్ళను బాగు చేస్తారట. ఎంత దౌర్భాగ్యం అండి, ఎంతటి దౌర్భాగ్యం అండి ఇది. చంద్రబాబు గారి హయాంలో పెచ్చులుడిపోయినటువంటి స్కూళ్ళు, గోడలు లేనటువంటి స్కూళ్ళు, రంగులు లేనటువంటి స్కూళ్ళు, బ్లాక్ బోర్డు లేనటువంటి స్కూళ్ళు, టాయిలెట్లు లేనటువంటి స్కూళ్ళు, టీచర్లు లేనటువంటి స్కూళ్ళు, విద్యార్థులు లేనటువంటి స్కూళ్ళు, ఫ్లోరింగ్ లేనటువంటి స్కూళ్ళు. ఇది స్కూలా కాదా అని అనుమానం వచ్చేటటువంటి స్కూళ్ళని అత్యాధునికంగా నాడు నేడు కింద తీర్చిదిద్దితే ఆ ప్రోగ్రాంని కొనసాగించాల్సింది పోయి ఇంకా 1/3 లేదా ఒక 15-20% స్కూల్స్ ఇంకా పెండెన్సీ ఉంటాయి. దీన్ని మనం ఫేజ్డ్ మేనర్లో చేశాం కాబట్టి ఆ రెస్ట్ ఆఫ్ ది స్కూళ్ళను కూడా పేరు మార్చుకుంటే మార్చుకోండి. బాగు చేయాల్సింది పోయి ఈరోజు దాతలు మీరు విరాళాలు అడుగుతారా? చదువు అంటే అడుక్కునేది కాదండి. చదువు అనేది హక్కు. అది పేదలకి హక్కుగా సంక్రమించాలని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కలగని ఆ కార్యక్రమాన్ని చేశారు. పేదలు ఇతర పిల్లలకి పోటీలో ఏమాత్రం తక్కువ కాదని నిరూపించడానికి ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రాం కింద చేశారు దాన్ని. ఈ ఆధునిక యుగంలో అంటరానితనం రూపం మాపబడలేదు. సంపద సృష్టించుకోమని చెప్పి మరొక సలహా ఇచ్చారు.
చెత్తను ప్రాసెస్ చేసుకుని సంపద సృష్టించుకోవాలండి మన జిల్లా ప్రజలు. దీస్ ఆర్ ద టూ చాలా ప్రైమ్ అడ్వైజరీ. జిల్లా ప్రజలు ఎలా సంపద సృష్టించుకోవడానికి, ఎలా సృష్టించుకోవాలనే దానికి చంద్రబాబు గారు చెప్పినటువంటి అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు. ఎంత దౌర్భాగ్యం అండి మన జిల్లాకి, ఎంత దుర్మార్గం అండి ఇది. ఇంత చిన్న చూపా మీకు శ్రీకాకుళం జిల్లా అంటే? ఇంత చిన్న చూపా మా మీద మీకు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి. లేకపోతే ఈరోజు వేదిక ఏంటా వేదిక? ప్రభుత్వ వేదిక. ప్రభుత్వ వేదిక మీద ప్రభుత్వ ప్రణాళికలు, ప్రజలకు మంచి చేసేటటువంటి అంశాల మీద మాట్లాడాల్సింది పోయి పూర్తిగా ఒక రాజకీయ ప్రసంగాన్ని ఆయన మన ముందు ఉంచడం జరిగింది. ఒక రాజకీయ ప్రసంగం. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నరకాసురుణ్ణి చంపితే దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాం, దానిని జగన్మోహన్ రెడ్డి గారికి అన్వయించి ఈరోజు ప్రజలందరూ సంబరాలు చేసుకుంటున్నారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. మేము ఎలాంటి వాళ్ళం? మేము నరకాసురుడి ప్లేస్లో నారాసురుడు అని చెప్పి మేము మాట్లాడతాం. మీకు సంతోషమా? అది సంతోషమా మీకు? రైమింగ్ కూడా బ్రహ్మాండంగా సరిపోయింది కదా. నరకాసురుడు తీసేసి నారాసురుడు అంటాం మేము. ఏమవుతుంది మీ పరువు అంతా? ఎందుకు అలాంటి మాటలు నాకు అర్థమవుదు. ఎలా మాట్లాడతారు అలాంటి మాటలు మీరు? గొడ్డల పార్టీ అంట వెళ్తుంది. నేరేడు బ్యారేజ్ పనులు ముందుకు వెళ్ళడం లేదు కాబట్టి ఇంటరిమ్గా ఒక పరిష్కారం హిరమండలం దగ్గర కొట్ట బ్యారేజ్ పైన ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్లాన్ చేసి బ్యారేజ్ నుంచి వాటర్ని రిజర్వాయర్లోకి పంప్ చేయడానికి ఒక ప్లాన్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కదా పాయింట్. నేరేడు బ్యారేజ్ కోసమని ఒరిస్సా వెళ్ళి సైతం ఒరిస్సా ముఖ్యమంత్రితో మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎలాగైనా ఈ వంశధార విషయం సార్ట్అవుట్ చేయాలని కంకణం కట్టుకొని పనిచేసింది జగన్మోహన్ రెడ్డి గారు. మీ పాత్ర ఏముంది? అతను మీ పాత్ర ఏముందని అడుగుతున్నాను నేను. లేదు కదా. ఈ ఉత్తరాంధ్రకి ఓ పలాసలో కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ కావచ్చు, వైఎస్ఆర్ సుజలధార వాటర్ ప్రాజెక్ట్ కావచ్చు, ఆధునీకరించినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం కావచ్చు, శ్రీకాకుళం కలెక్టరేట్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. మీ హయాంలో మీరు దాన్ని పూర్తి చేసుకోలేకపోతే 95% వర్క్స్ మేము పూర్తి చేసాం. ఈరోజు మీరు రంగులు వేసుకుంటున్నారు. మీరు ఎర్ష్మైల్ విజయనగరం జిల్లా తీసుకుంటే పార్వతీపురంలో మెడికల్ కాలేజ్ ఇచ్చాం, ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చాం, విజయనగరంలో మెడికల్ కాలేజ్ ఇచ్చాం. ఎర్ష్మైల్ విశాఖపట్నం జిల్లా తీసుకుంటే నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ ఇచ్చాం, అనకాపల్లిలో మెడికల్ కాలేజ్ ఇచ్చాం, భోగాపురం ఎయిర్పోర్టు, మూలపేట పోర్టు. ఈ ఉత్తరాంధ్రకి ఇన్ని ప్రాజెక్టులు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ హయాంలో ఈ హయాం గురించి అడగడంలా మీరు ముఖ్యమంత్రిగా పనిచేసిన గత 3 పర్యాయాలు ప్లస్ ఇది 4వ పర్యాయం, ఈ 4 పర్యాయాలు కలిపి ఉత్తరాంధ్రకి ప్రాజెక్టు మేము చేశామని చెప్పి మీకు ఎవరైనా సరే దమ్ముంటే మీడియా ముందుకో చెప్పమని నేను అడుగుతా ఉన్నాను. ఎవరైనా సరే మీడియా ముందుకు వచ్చిందిగో పలానా ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు బ్రెయిన్ చేయండి, పలానా ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన వల్లే ఈ ఉత్తరాంధ్రకు వచ్చిందని తెలియజేయండి. మేము సగర్వంగా చెప్తున్నాం. మేము ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కూడా రాజశేఖర రెడ్డి గారి ఆలోచన. ఎన్నికల ముందు మీరు ఎన్నికలకు నెల రోజుల ముందు మీరు మళ్ళీ శంకుస్థాపన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు దానికి ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేశారు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కోసమని. ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఉత్తరాంధ్రకి ఎయిదర్ రాజశేఖర రెడ్డి గారి ఘనత అయినా లేదా జగన్మోహన్ రెడ్డి గారి ఘనత అయినా.
విశాఖపట్నంలో గంగవరం పోర్ట్ ఒకటి కొత్తది వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారు. విశాఖపట్నంలో ఎగ్జిస్టింగ్ హార్బర్ ఆధునికీకరణ కోసం 150 కోట్లు మంజూరు చేశామంటే అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ బుడగట్లపల్లి హార్బర్ ఇచ్చామంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. పూడిమడక దగ్గర ఒక హార్బర్ ఇచ్చామంటే అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇది రాజశేఖర రెడ్డి గారి హయాంలోనైనా ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనైనా మంచి జరిగింది, జరుగుతుందని చెప్పి ఉత్తరాంధ్ర ప్రజలందరికీ నేనైతే మనవి చేయదలుచుకున్నాను. మళ్ళీ నేను అడుగుతున్నా, ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఏ తెలుగుదేశం నాయకులైనా సరే ఇది చంద్రబాబు నాయుడు గారు ఘనత, ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రాజెక్ట్ ఇచ్చారని చెప్పి మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి. చెప్పలేరు, మీకు సాధ్యం కాదు. మీకు ఎందుచేతంటే ఆయన ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏ ప్రాజెక్టు కూడా ఇవ్వలేదు. ఆయన ఏమైనా ప్రాజెక్టులు ఇచ్చారు అంటే ఇదిగో ఈ చెత్త సంపద కేంద్రం ఇలాంటివి. మీరు ప్రైవేట్ ప్రాజెక్టులు ఇనాగ్రేట్ చేస్తున్నారు. గ్రీన్ కో ఎవరు తెచ్చారు? అది జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ఎవరు తెచ్చారు? అది జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్సిలర్ మిట్టల్ ఆయన ఒప్పించింది ఎవరు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి? జగన్మోహన్ రెడ్డి గారు. గూగుల్ డేటా సెంటర్ పార్ట్ ఆఫ్ అదానీ డేటా సెంటర్ ఎవరు తీసుకొచ్చారు దాన్ని? జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఘనతలే. ఓ బల్క్ డ్రగ్ పార్క్ అయినా, ఒక యొకోహామా టైర్స్ అయినా, ఒక ఏటీసీ టైర్స్ అయినా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఘనతే. వాటన్నిటినీ మీరు ఇప్పుడు శంకుస్థాపనలో ప్రారంభాలు చేసుకొని డబ్బు కొట్టుకోవడం పెట్టి ఉత్తరాంధ్రలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర శూన్యం శూన్యం శూన్యమని మరొక మారు ఉత్తరాంధ్ర ప్రజలందరికీ నేను ఘంటాపదంగా నేనైతే చెప్పదలుచుకున్నాను. మీకు చెప్పింది చేతగా మీరు చేసింది శూన్యం కాబట్టి ఏ సందర్భంలోనైనా సరే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకోవడమే మీ పని తప్ప మరొకటి కాదు. విచ్చలవిడిగా చేస్తున్నటువంటి అప్పులు, విచ్చలవిడిగా చేస్తున్నటువంటి అప్పులు ఇటువైపు వెళ్తున్నాయి. అప్పులని ఈ లక్షల కోట్లంతా ఇటువైపు వెళ్తుంది. మీ ఏటీఎం అమరావతి, మీ ఏటీఎం అమరావతిలోకి వెళ్తున్నాయి డబ్బులన్నీ కూడా. మలాడి జిల్లాలకు వచ్చేమో మొసలు కన్నీరు కాలుస్తారు. మీకు సంక్షేమ పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, నాకు ఏడు చేయమంటారని చెప్పి మొసలు కన్నీరు కారుస్తున్నారు. మీకు తెలియదా? ఆ రోజు హామీలు ఇచ్చినప్పుడు ఈ సూపర్ 6 సూపర్ 7 అని చెప్పినప్పుడు మీకు తెలియదా? రాష్ట్ర బడ్జెట్లో ఎంత భారం పడుతుందో మీకు తెలియదా? ఇంత అనుభవం అన్నటువంటి చంద్రబాబు గారికి నేను అడుగుతా ఉన్నాను. నా దృష్టిలో చంద్రబాబు గారు పాలనలో పూర్తిగా వైఫల్యం చెంది నిరాశ నిస్పృహల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆడుపోసుకోవడం అన్నటువంటి ఒక పథకం మీద రాష్ట్రం మొత్తం పర్యటిస్తూ వైకుంఠపాలి అని రకరకాల మాటలు మాట్లాడి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ఏదో ఒకలా లబ్ధి పొందాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారని అభిప్రాయపడుతూ ప్రజలందరినీ గమనించమని కోరుతున్నాను. ప్రజలందరినీ చంద్రబాబు గారి పరిపాలనని గమనించమని కోరుతున్నాను. 2 ఏళ్ళు పూర్తి కాకుండానే 3,60,000 కోట్లు అప్పు చేసినటువంటి ఘనత చంద్రబాబు గారు. 5 ఏళ్లలో 3,32,000 కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ఆ స్థాయికి తీసుకొని వెళ్తే అప్పులు పాలు చేసినటువంటి ఘనత చంద్రబాబు గారిదని ఈ సందర్భంగా ప్రజలందరికీ మనవి చేస్తూ, ముఖ్యంగా మా జిల్లా ప్రజలు కళ్ళు తెరవాలి. ఇప్పటికైనా మన జిల్లాకి 3 పర్యాయాలు వచ్చి ఆయన చేసింది. 1 టీ నేర్పించడం, 2 హార్బర్ నాపించడం, 3 చెత్త సంపద కేంద్రం అన్నటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకొని రావడం తప్ప మరొకటి కాదు, మరొకటి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు. ఎనీ క్వశ్చన్స్ అండి? ధన్యవాదాలు. వాటర్